అన్నా మీరు 2029లో బీజేపీకి కొంచెం సపోర్ట్ చేస్తే బీజేపీది అధికారం అట. అంటే ఎవరికి సపోర్ట్ చేయాలి, దేనికి సపోర్ట్ చేయాలి? సరే అది పక్కన పెట్టండి. సపోర్ట్ ఒక పార్టీకి సపోర్ట్ చేయడం అన్నది ఎప్పుడు ఉండదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ఎండగట్టడమే మన పని. ఎవరు అధికారంలోకి వస్తారన్నది నాకున్న అంచనా అయితే ఇప్పుడున్న ఏ పార్టీతోని ఏమి కాదు. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా ఏదో ఒక తెలంగాణ సోయి ఉన్న ఒక ఆల్టర్నేట్ వస్తేనే మన అవకాశం ఉన్నది. అండ్ ఇంకోటి మీరు అంటున్నారు బీజేపీకి సపోర్ట్ చేయండి అని. అసలు బీజేపీలో ఉన్న కొంతమంది ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? బీజేపీలో ఉన్న కొంతమంది ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మొన్న ధర్మపురి అరవింద్ గారు నా ఇంటర్వ్యూలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక ఈక్వేషన్ ఉంటే కరీంనగర్లో సపరేట్ ఈక్వేషన్ ఉంది ఏంటి అన్న ఒక లైన్ తీసుకొచ్చిండు ఆయన. తెలంగాణ మొత్తంలో కాంగ్రెస్ బీజేపీ కలిసింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసింది, ఈక్వేషన్ ఒక రకంగా జరిగింది. నిజామాబాద్లో ఆయన చెప్తున్న మాట ఇది. నిజామాబాద్లో నాకు వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా అందరూ ఏకమయ్యారు. కానీ కరీంనగర్లో బండి సంజయ్ బీజేపీ అక్కడ మేయర్ పీఠం దక్కించుకోవడానికి బీఆర్ఎస్ ఎందుకు సహకరించింది? ఆయన ఇంకా ఏమన్నా ఇంకొక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డికి, కేటీఆర్కు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలన్నాడు. అంటే ఆ ఉద్దేశం ఏంది అనేది? బండి సంజయ్ అక్కడ బీజేపీ మేయర్ పదవి గెలవడం వెనకాల రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు ఉన్నారండి. మీరు ఒక్కసారి కరీంనగర్ మున్సిపల్ ఎలక్షన్ డేటా చూడండి. మీరు కొన్ని వార్డులు, 8th వార్డు, ఇంకా కొన్ని వార్డులు చూడండి. బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి మెజారిటీ ఓట్లు పడతాయి, బీజేపీకి చాలా తక్కువ ఓట్లు పడతాయి. మరి ఎట్లా సాధ్యం అది? అండ్ ఇంకొకటి, నిన్న రఘునందన్ రావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. ఏదో ఆర్టీవీనో ఏదో ఛానల్తో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, మీరు ఎందుకు బీఆర్ఎస్ ఓటేసిర్రు, ఇద్దరు కలిసి గూడెం మైపాలరెడ్డి మీరు ఇద్దరు కలిసి ఎట్లా మీరు ఒకటే బండిలో పోయి ఓట్లు వేసిరంటే, ఆయన దాన్ని సమర్థించుకుంటూ ఏమన్నాడంటే, మీరు నన్ను అడుగుతున్నారు బాగానే ఉంది, కానీ కరీంనగర్కి పోయి ఎందుకు అడగలే మీరు? కేటీఆర్ పరోక్షంగా బీజేపీకి సహకరించింది అక్కడ, మరి కరీంనగర్కి పోయి ఎందుకు కావాలి అంటే? వాళ్ళు బీఆర్ఎస్ లోటేయలేదు కదా, మరి వాళ్ళు తటస్థంగా ఉన్నారు కదా అంటే, తటస్థంగా ఉన్నారంటేనే మా బీజేపీకి సహకరించినట్టు. మరి అక్కడ పోయి కేటీఆర్ని ఎందుకు నువ్వు అడగలేదు అని ఆ రిపోర్టర్ని ప్రశ్నిస్తున్నాడు. ఆయన కూడా ఏ అభిప్రాయానికి వచ్చిండు? కరీంనగర్లో బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసిందని, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కూడా సపోర్ట్ చేసిందని. మరి ఈక్వేషన్ ఏంది ఇది? అసలు ఎవరు ఏ పార్టీతో ఎట్లా టచ్లో ఉన్నారు? మీరు ఒకసారి తెలంగాణ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్ళండి. ఈ రిజల్ట్స్ ఉన్నాయి కదా, ఈ రిజల్ట్స్లో 2026 కరీంనగర్ వార్డ్ నెంబర్ 8 ఇక్కడ చూడండి. అదే, సో ఇక్కడ చూడండి, టోటల్ ఓట్లు 5788 మంది ఉన్నారు. టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఎంత? 4782. బీఆర్ఎస్కి ఎన్ని పడ్డాయి, బీజేపీకి ఎన్ని, కాంగ్రెస్కి ఎన్ని పడ్డాయి, ఇక్కడ వీళ్ళకి ఎన్ని పడ్డాయి? 75 ఓట్లు పడ్డాయి. అంటే ఒక వార్డులో ఇంత తక్కువ ఓట్లు ఎట్లా ఇదవుతుంది చెప్పండి మీరు? ఇది అదే కదా, మొత్తం 60 వార్డులు ఉండాలి, 66 వార్డ్స్ ఇదే. ఇప్పుడు బీజేపీ అక్కడ చాలా బలమైన ఇది కదా, పోనీ అదేమైనా మైనార్టీ వార్డు కూడా కాదు, నేను అనుకుంటున్నా ఏంటంటే, ఒక రకంగా చాలామంది అక్కడ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నది, ఎలక్షన్స్కి ముందు, ఎలక్షన్స్ తర్వాత కొంత కొల్యుడయ్యే వాతావరణం కొన్ని డివిజన్స్లో, వార్డుల్లో జరిగింది. ఇప్పుడు మీరు ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి. బీఆర్ఎస్కి ఇన్ని ఓట్లు పడ్డాయి, కాంగ్రెస్కి ఇన్ని ఓట్లు పడ్డాయి, మరి బీజేపీకి ఎందుకు ఇంత తక్కువ పడ్డాయి? మరి కనీసం 200-300 ఓట్లన్న పడాలి కదా, ప్రతి డివిజన్లో వాళ్ళ బలం ఉంది కదా, మరి కనీసం అది కూడా ఎందుకు పడలే? ఇట్లా మీరు లెక్కలు తీయండి. ఒక్కొక్క దగ్గర బీఆర్ఎస్ జీరో అవుతుంది, బీజేపీ కాంగ్రెస్కి మెజారిటీ ఓట్లు పడితే అందులో బీజేపీ బయటపడుతుంది. సో ఇప్పుడు ఎవరో అన్నారు కదా, మీరు బీజేపీకి సపోర్ట్, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, మనం ఎక్కడున్నాము, ఏ పరిస్థితిలో ఉన్నాము, అసలు మనం పోరాటం ఎటువైపు నుంచి చేస్తున్నాం, ఎవరితో కొల్లుడైపోయి పని చేస్తున్నారు, కిషన్ రెడ్డి పరిస్థితి ఏంది, బండి సంజయ్ పరిస్థితి ఏంది, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది, ఎవరితో కలిసి పని చేస్తున్నాం, మనం ఈ రకంగానైతే కార్యకర్తలని మనం సంతృప్తి పరచగలుగుతామా? వాళ్ళు ఇంకెన్ని రోజులు త్యాగాలు చేయాలి, ఎన్ని రోజులు వాళ్ళ కుటుంబాలని త్యాగాలు చేసుకుంటూ వాళ్ళు జనరేషన్స్ లాస్ అయిపోవాలా అని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులే మాట్లాడుతున్నారు. నేను డిస్కస్ చేసిన
సీనియర్ నాయకులు కూడా ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు, తెర వెనక తెర ముందు ఏం జరుగుతుంది అని. ఈ రకమైన పాలిటిక్స్తో అధికారం ఎట్లా సాధ్యమవుతుందండి? కొంతమంది కోపం రావచ్చు, నువ్వు ఎట్లా చెప్తావు, అది ఎట్లా జరుగుతున్నది అదే. మీరు చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించిన డబ్బులున్న వాళ్ళ పనులు ఇప్పుడు గవర్నమెంట్లో చాలా ఓపెన్గా అయితే, అదే కాంగ్రెస్ వాళ్ళ పనులు కావు. సేమ్ బీజేపీ వాళ్ళ కొంతమంది ఎంపీలు, కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళు చెప్పిన వర్క్స్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్స్లో అవుతాయి. సో వాళ్ళు కూడా పెద్ద కాంగ్రెస్ని ఇది చేయరు. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఎవరికి లాభం జరిగిందండి? ఈ నాయకులు చేసిన, బీజేపీ నాయకులు చేసిన ప్రచారం వల్ల బీజేపీ డిపాజిట్ కోల్పోయింది, కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయింది. ఇది వాస్తవమా కదా? గుండె మీద చేసుకొని చెప్పండి. రేపు పొద్దున జిహెచ్ఎంసీలో కూడా అదే జరగబోతున్నది, రాసి పెట్టుకోండి. రేపు పొద్దున జిహెచ్ఎంసీలో కూడా ఈ రెచ్చగొట్టే స్టేట్మెంట్స్, వీటన్నింటి యొక్క దాని ఉద్దేశం బీజేపీ బలపడడానికి కాదు, కాంగ్రెస్ని బలపరచడానికి జరిగే ప్రయత్నం. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో లాస్ట్ మినిట్లో ప్రచారం జరిగిన మొత్తం ఆ ప్రచార శైలి అంతా కూడా కాంగ్రెస్కి అనుకూలం కోసమే జరిగింది. మళ్ళీ జిహెచ్ఎంసీలో కూడా జరగబోతున్నదట. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు చాలామంది. సో బీజేపీ కార్యకర్తలు మేల్కొంటేనే, మీ నాయకత్వాన్ని మీరు క్వశ్చన్ చేస్తేనే మీ పార్టీని ఏమైనా అధికారంలోకి తీసుకురావడానికి మీకు ఏమైనా అవకాశం ఉంటుంది. అందుకే నేనేమంటున్నంటే, ప్రతి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మీ నాయకుల మాటలు నమ్ముకుంటే, వాళ్ళు చేయమన్నారని చేరాని పనులన్నీ చేస్తే అనవసరంగా మనం ఆగమవుతాం. అందుకే ఒక కంట కనిపెడుతుండాలి, మన నాయకుడి యొక్క లైన్ ఎటువైపు ఉన్నది, ఎటువైపు పోతున్నాడు, ఒకటికి 10 సార్లు ఆలోచించి మనం స్టెప్ వేయాలి. కొంతమంది కోపం తెప్పిస్తుండొచ్చు ఈ స్టేట్మెంట్, నో ఇష్యూ, డోంట్ వరీ.